హాయ్ ఎవ్రీవన్. ఇంట్లో ఉన్న కొన్ని వంకాయలతో ఉల్లిపాయలు ఏం లేకుండా వేడి వేడి అన్నంలో ఒక టేస్టీ కర్రీ రెడీ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా వంకాయలు ఉంటే యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని ఆ కారాన్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తగినంత కారం, ఉప్పు యాడ్ చేసిన తర్వాత దీంట్లో శనగపిండిని మీ కర్రీ కన్సిస్టెన్సీని బట్టి శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. లంచ్ బాక్సెస్లో కానీ ఈవినింగ్ ఎప్పుడైనా ఆకలేసిన కర్రీస్ ఏమి చేసుకుని ఓపిక లేకపోయినా వెంటనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకి కొద్దిగా కలుపుకున్న చాలు, గ్రేవీ కాబట్టి కలుస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.